ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత నుండి. శ్రీమద్ భగవద్గీత యథాతథం అధ్యాయం 6. అధ్యాయం యొక్క శీర్షిక ధ్యాన యోగం. శ్లోకం 15. పుస్తకం ఉందా? లేదు కదా అందరి దగ్గర. సరే, పర్వాలేదు, నేనే చదువుతాను. యుంజనేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యుంజన్ ఏవ సదాత్మానం యోగి నియత. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. యుంజన్ ఏవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. యుంజమేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. శ్లోకం యొక్క అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణానంద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. అనువాదం తాత్పర్యం చదవండి. యుంజన్నేవం, అది కాదు, ఉంది కదా, అది అవుందా? అనువాదం తాత్పర్యం చదవండి. ఇక పట్టు కూడా అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. అనువాదం తాత్పర్యం చదువుతారు కొంచెం జాగ్రత్తగా. దేహము మనస్సు కర్మలను ఈ విధంగా నిరంతరం నియమించుచు యోగైన వాడు నియమిత మనస్సు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్ రాజ్యమును పొందును. భాష్యం. యోగాభ్యాసపు అంతిమ లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా వివరింపబడినది. అట్టి యోగాభ్యాసం ఎటువంటి భౌతిక సౌకర్యములు పొందుట కొరకుగాక భౌతిక స్థితి నుండి ముక్తిని పొందుటకై ఉద్దేశింపబడినది. యోగము ద్వారా ఆరోగ్య వృద్ధి చేసుకున్నటకు లేదా ఏదేని సిద్ధిని పొందుటకు ప్రయత్నించేవాడు గీత ప్రకారం యోగి కానేరడు. అలాగుననే భౌతిక స్థితి నుండి విరమణము మనుజుని శూన్యమునందు ప్రవేశింపజేయదు. నిజమునకు అట్టి భావన మిథ్యమై ఉన్నది. భగవానుని సృష్టిలో ఎచ్చటను శూన్యమన్నది లేదు. వాస్తవమునకు భౌతిక స్థితి నుండి ముక్తి మనుజుని ఆధ్యాత్మిక లోకమైన భగవద్ధాములకు చేర్చగలదు. సూర్యచంద్రులు లేదా విద్యుత్ యొక్క అవసరం లేనట్టి అట్టి ధామమును భగవద్గీత యందు స్పష్టంగా వివరింపబడినది. అట్టి ఆధ్యాత్మిక జగమునందు అన్ని లోకము కూడా భౌతిక ఆకాశమునందలి సూర్యుని వల్లే స్వయం ప్రకాశములై ఉండును. సృష్టి అంతయు భగవద్ రాజ్యమైనను ఆధ్యాత్మిక ఆకాశం మరియు దాని యందలి లోకములు మాత్రం పరంధామని పిలువబడును. కృష్ణుని గురించిన సంపూర్ణ జ్ఞానమును కలిగిన పూర్ణ యోగి ఆ భగవానుడు స్వయంగా ఇచ్చట తెలిపిన రీతి నిజమైన శాంతిని పొంది అంతిమైన గోలోక బృందామని తెలియబడు దివ్యమైన లోకము చేరగలడు. గోలోక ఏవ నివతస్య శిలా అఖిలాత్మభూతః. శ్రీకృష్ణ భగవానుడు తన ధామమైన గోలోకమునందు నిత్యముగా వసించి ఉన్నను తన దివ్య శక్తులచే సర్వత్రా వ్యాపించున్న పరంబ్రహ్మముగా మరియు సర్వజీవ హృదయస్థుడై పరమాత్మగా తెలియబడుచున్నాడు అని బ్రహ్మసమితి యందు తెలియజేయబడుచున్నది. అట్టి శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ అవగాహన మరియు అతన్ని సంపూర్ణ అంశమైన విష్ణు యొక్క అవగాహన లేదనే ఎవరును ఆధ్యాత్మిక జగత్తు యందు కానీ లేదా వైకుంఠం లేదా భగవద్ధామనందు కానీ ప్రవేశింపలేరు. కనుకనే కృష్ణ భక్తి భావన యందు కర్మ నరునించువాడు తన మనస్సు కృష్ణపరములకు కర్మల యందు సంలగ్నమై యుండుచే శ్రేష్ఠుడైన యోగి అనబడును. అంతేగాక తామేవ విదిత్వా తి మృత్యుమేతి. దేవదేవుడైన శ్రీకృష్ణుని తెలియుట ద్వారానే జన్మ మృత్యులను అధిగమించవచ్చును అని వేదము మనకు తెలియజేయుచున్నది. అనగా భౌతిక స్థితి నుండి ముక్తిని బడుటయే యోగ పూర్ణత్వం అనబడును.
అమాయక ప్రజలు మోసపుచ్చు ఇంద్రజాలం గాని వ్యాయామ ప్రదర్శనలు గాని యోగ పూర్ణత్వం కానిరదు. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దీక్షిత. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఎన్ని గంటల వరకు మాట్లాడచ్చు? అలా ఏం లేదు, అంటే ఎంతవరకు మాట్లాడాలి? ఓకే. సో ఇంతవరకు 6వ అధ్యాయం 15వ శ్లోకంకి వచ్చాం. సో మీరందరూ 6 అధ్యాయాలు ప్రతి క్లాసు విన్నారు, అవునా? అందరం విన్నాం. కాబట్టి మనకి పదాలు కొత్త కాదనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక పదజాలం ఒకలా ఉంటుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలన్నీ కూడా భగవద్గీతకి శాస్త్రం యొక్క పదజాలం అంతా ఒకలా ఉన్నప్పుడు మనం మామూలు యొక్క మీరు ఇందాకలా ఆయన్ని పిలవండి ఎక్కడున్నారని అడిగితే మందు కొడుతున్నారన్నాను. మందు అనే మాటకి ఎన్నెన్నో వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి మందు యొక్క పేరే దాని యొక్క అర్థం మారిపోతుంటుంది అన్నమాట. ఎవరైనా ఇంటి ఆయన అడిగారండి మందు కొడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మందు అనే మాట వచ్చిన వెంటనే ఇంట్లో ఏమిటి వస్తుందంటే ఓకే మందు తాగుతున్నారు అనమాట. మందు తాగడం అంటే పాపం ఏదో రోగం ఉంది అందుకే మందు తాగుతున్నారు అంటారు. లేకపోతే అక్కడ మందు కొడుతున్నారంటే దాని అర్థం ఏంటి? పొలాలకు మందు కొడుతున్నారు అని అర్థం. ఇంకోటి ఎవరైనా మందు కొడుతున్నారంటే పౌడర్ వేసుకుంటున్నారు, బూమ్ బూమ్ వేసుకుంటున్నారని అర్థం అన్నమాట. అంటే చూడండి, వాళ్ళు ఉండేటువంటి దీన్ని బట్టి అది చేస్తున్నటువంటి కార్యం బట్టి నాకు అప్పుడు వెంటనే ఇవన్నీ వచ్చాయి అనమాట బుర్రలోనే. మందు కొడుతున్నారు ఆయన. సో అలాగా ప్రతి వ్యక్తులు ఎవరైతే వాళ్ళ ఇంటి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్లో పనిచేయడానికి ఏ ఆఫీస్లో లాయర్లు కానీ డాక్టర్లు కానీ కారు కంపెనీలు వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ కోసం ఇలా ఇళ్ళు కట్టేవాళ్ళు కానీ అందరికీ ఒక పదజాలం ఉంటుందన్నమాట. పొలాల్లో ఉన్న వాళ్ళకి రైతులందరికీ ఒక పదజాలం ఉంటుంది. పాలు అమ్మిన వాళ్ళందరికీ గోవుల్ని గేదెల్ని ఎక్కడి నుంచి అయితే పాలు పితుక్కోవాలి వాటన్నిటికీ ఒక పదజాలం ఉంటుంది. సో ఆధ్యాత్మికానికి కూడా ఒక పదజాలం ఉంటుంది. టీవీలో ప్రోగ్రాంలు చూస్తున్నాను అనుకోండి, సినిమాకంటూ ఒక పదజాలం ఉంటుంది అనమాట. సినిమా ఎలా తీయాలి అన్నిటికీ. సో కొంచెం దిగితే కానీ లోతు తింటే కానీ రుచి తెలియదు అనమాట. సో పైన చూసి మనం ఏది చెప్పలేమన్నమాట. సో కాబట్టి ఆధ్యాత్మికం కూడా దానికి కూడా ఒక విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన దాన్ని బట్టి మనస్సు, శరీరము, మనస్సు ఇంకా కర్మలు. శరీరము, మనస్సు, కర్మలు, అంతేనా? అంతే. శరీరము, మనస్సు, కర్మలు ఏమిటి చేయాలి? ఎవరైతే యోగి అనే వ్యక్తి యోగాభ్యాసము ద్వారా తన మనస్సు ద్వారా ఏమిటి చేస్తాడట? దాన్ని ఆధీనంలోకి ఏం చేస్తాడు? కాదు మనస్సు, బుద్ధి, తర్వాత కర్మల్ని నిరంతరం నియమిస్తూ యోగైన వారు నియమిత మనసు కలవాడై భౌతిక స్థితి నుండి విరమించడం ద్వారా భగవద్గీత. అంటే ఏంటంటే మనం జీవితాన్ని ఒక నియమబద్ధతిలో నడవడం గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. దానికి శరీరం, మనస్సు, తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యం, ఈ 3 కలవాలన్నమాట. సింపుల్. దీనికి పెద్ద చదువుకోకర్లేదు అనమాట.
దీనికి పెద్ద పిహెచ్డీలు చదివేసి ఐఐటి ఎన్ఐటీల్లో చదివి ఓ పెద్ద పెద్ద ఏది ఎవరు అక్కర్లేదనమాట. ఎవరైనా సింపుల్గా తెలుగులో ఉంది. తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనస్సు, శరీరము, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల్ని ఎప్పుడైతే విధి విధానం ప్రకారంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆయనకి ఏమిటి జరుగుతుంది ఆ వ్యక్తికి, అంటే ఇది ఆధ్యాత్మిక స్థాయిలో, అంటే యోగి గురించి మాట్లాడుతున్నారు అనమాట. మామూలుగా సాధారణంగా చూసుకున్నప్పటికీ అందరికీ శరీరం ఉంటుంది, అందరికీ మనస్సు అనేది ఉంటుంది, అందరూ కార్యం చేయాలి. ఇప్పుడు అబ్బాయి ఇలా వెళ్ళాడు, బైక్లో ఇలా వెళ్ళాడు, ఇందాకలు కూడా వెళ్ళాడు, ఇలా గోసుకుంటూ ఇలా వెళ్ళాడు, మళ్ళీ ఇలా వచ్చాడు అనమాట. అబ్బాయికి ఏమిటి, శరీరం ఉంది, మనస్సు ఉంది, చేసేటువంటి కార్యం ఏంటి చేయాలనేది మనలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాడు, అది అయింది పని, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తున్నాడు అనమాట. కానీ అతను కొంచెం ఇందులో తేడా వచ్చింది అనుకోండి, ఏది వెయిట్లోనైనా మనసు సమంగా లేదనమాట. దయచేసి నిద్రపోయాడు అనుకోండి, అలిసిపోయింది, శరీరం బాగా అలిసిపోయింది. నిద్రపోతే ఏమవుతుంది, అది వచ్చి నా మీద కొడతాడు, ఇక్కడ వచ్చేస్తాడు అనమాట నా మీదకి. నిద్రపోతూ ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయి ఇలా పడుకుని పోతారు, అంతే. అలా పడుకుని పోతాడు, ఆ బండి వెళ్ళి అక్కడికో ఎక్కడికో వెళ్తుంది అనమాట. సో శరీరం సహకరించలేదనమాట. అప్పుడు ఏమైందంటే కునికేసానయ్యా అన్నాడు. కునికేసాను అంతే. అక్కడ శరీరం అనమాట అది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండి రావాలంటే కొంచెం బుర్ర పెట్టాలి కదా, గేరు, మొదటి గేరు, రెండో గేరు, అది కూర్చుని వెంటనే ఇలా ఇలా కొట్టేసి ఇష్టం వచ్చినట్టు ఇలా చేసేసి పక్కన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తండ్రికి తల్లిదండ్రులు ఏమంటారు, ఏమైనా పిచ్చా, బండి నడపడం చేత కదా అని అడుగుతారు. మళ్ళీ వచ్చింది, నీకైనా పిచ్చా, బండి నడపడం చేత కదా, ఒరే చేతనైతే నడుపురా అంటే అక్కడ మనసు పెట్టాలన్నమాట. మనసు పెట్టరా, చదువురా, మనసు పెట్టి చదువురా అంటారు. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు, మనసు పెట్టి మనం నడవకపోతే ఇలా ఇలా నడుస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ పిచ్చోడై ఉండాలి, తాగుబోతుడై ఉండాలి, లేకపోతే మతి స్థిమితం లేనివాడైనా ఉండాలి. శరీరం, మనసు చేస్తున్నటువంటి కార్యం, నడకే ఏం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకు పెద్ద దీనికి ఏమైనా మనం ఏమైనా ఓ యోగి అయిపోయి ఇలాగా బా ఏం అక్కర్లేదు, ఏం లేదు. కృష్ణుడు ఇదే చెప్పాడు అన్నమాట. దీన్ని ఎవరి కోసం చేయాలి, నా కోసం చేయాలి. సింపుల్. మీరు నడుస్తున్నారు, ఇంకో అబ్బాయి ఇలా ఇలా నడుస్తున్నాడు అనమాట. చూడండి, అబ్బాయి ఇలా నడుస్తున్నాడు అనమాట, అబ్బాయి ఇలా ఇలా నడుస్తున్నాడు. ఆ మనసులో ఏముందో తెలియదు అనమాట. మనసులో పుష్ప ఉన్నాడో, ఏ రామ్ చరణ్ ఉన్నాడో, ఏ ఐశ్వర్యరాయ్ ఉందో ఎవడో, అది సమస్య అనమాట. సమస్య అంతా ఏమిటి, లోపల ఏమిటి అనేదే సమస్య అనమాట. దాన్ని బట్టే మన గమ్యం అనేది మారిపోతుంది. ఇదే సింపుల్, ఇంకేమీ లేదు మొత్తం శ్లోకం అంతా. ఏమయ్య అంతేనా, మరి ఇంకేం క్లాస్ అయిపోయింది అంతే, ఇంకేం లేదు. దాన్ని బట్టే హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, ఇదే మూడను. చూడండి ఎంత క్లియర్గా కృష్ణుడు ఏంటంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదని భగవద్గీత నేర్చుకోవడానికి. చాలా సింపుల్. ఎవరైనా సరే చెప్పే నాదుడు ఉండాలి. కానీ ప్రభుపాదుల వారు ఎంత క్లియర్గా రాసి పడేసేసారంటే, అది మనం అట్టిపండు వలిచి నోట్లో పెట్టి మన దవడలు ఇలా చేసి నోట్లో తోసేస్తున్నారు, ఇంకా అరగడమే ముఖ్యం అనమాట, అంతే, అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్ భగవద్గీత. మనస్సు, మన శరీరం, అంటే శరీరానికి సంబంధించినటువంటి విధి నియమాలు ఉన్నాయి, మనకు సంబంధించినటువంటి విధి నియమాలు ఉన్నాయి, మనం చేసేటువంటి కార్యానికి విధి నియమాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఎప్పుడైతే మనం ఈ మూడు కూడా, మనస్సు, తర్వాత కర్మలు, శరీరం, ఈ మూడు కూడా, శరీరం అంటే ఏమిటి, శరీరం అంటే ఇంద్రియాలు, అవునా కదా, తెలియదు అనమాట. చాలామందికి శరీరం అంటే ఇంద్రియాలే తెలియదు అనమాట. అందరికీ శరీరం అంటే ఇది అనుకుంటున్నారు. కరెక్టే, ఇదే. కాకపోతే ఇందులో ఉండవలసింది ఏంటి, కాళ్ళతో నడవడాలు, చేతులతో చెయ్యి చేయవలసినటువంటి కార్యం, కాలు చేయవలసినటువంటి కార్యం, తర్వాత ముక్కు చేయవలసినటువంటి కార్యం, కళ్ళు చేయవలసినటువంటి కార్యం, చెవులకు చేయవలసినటువంటి కార్యం, మూతి చేయవలసినటువంటి, నాలుగు చేయవలసినటువంటి కార్యం, ఇంకా మిగతా అవయవాలు వేటికి అవి ఏవైతే కార్యం చేయాలో అవి యథావిధిగా చేయాలన్నమాట. ఇందులో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వాడిని ఏమంటారు,
వికలాంగుడు అనొచ్చు. ఇంకేమంటారు? రోగగ్రస్తుడు, ఏదో సమస్య ఉందన్నమాట. కంటి చూపు సమస్య, కంటిలోని నలసు. కంటిలో నలుసు పడిన తర్వాత వాడికి చక్కెర పొంగలి వాడికి ఇష్టం అనమాట. ఒక చక్కెర పొంగలి ఇష్టం లేదు. ఈ రోజుల్లో బర్గరు, పిజ్జా, జొమాటో. ఇక్కడ జొమాటో రాదు కదా. బర్గర్, పిజ్జా, లేకపోతే మంచి గులాబ్ జామున్, లేకపోతే చికెన్ కైమా, చికెన్ 65 వాడి దగ్గర ముందు పెడదాం. కంటిలోని 2 నలుసులు పెట్టేద్దాం అనమాట. 2 కళ్ళు సమంగా నలుసు, బాబా నీళ్లు పోసుకుంటున్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాడు, అర్థం కావడం అనమాట. ఎక్కడుందో డాక్టర్ కూడా అర్థం కావడం, నలుసు ఎక్కడుందని. సో తినగలడా? మొదట కావాల్సింది ఏంటి? మొదట కంటిలోని నలుసు తీయాలన్నమాట. వాడు డాక్టర్ దగ్గర లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ కొంతమంది చూస్తాం, ఒక చిన్న రోగం వస్తుందన్నమాట, మాయ రోగం అంటారు. ఏం మాయ రోగం వచ్చిందిరో కానీ 15 సంవత్సరాలు బట్టి లక్షలు తగిలేసాను. మా యేసుప్రభు దగ్గరికి వచ్చి మొత్తం అంతా అయిపోయినది. పుష్పటాక్ అబ్బా ఎంత బాగుందో. 15 సంవత్సరాలు బట్టి హార్ట్ ప్రాబ్లం నార్మల్గా వచ్చేసింది, కిడ్నీ నార్మల్గా వచ్చేసింది. హల్లెలూయా. ఇది బాగుందే. మనం ఇంకా అపోలో హాస్పిటల్లో, ఈ ఆయుర్వేదిక్ అన్నీ మూసేసుకొని శుభ్రంగా అందరూ వెళ్ళిపోదాం. ఎందుకు? కానీ ఏమిటంటే సమస్యలు ఉన్నాయన్నమాట. అందరికీ అలా కావడం లేదు. ఇదంతా కూడా మాయాజాలం, మంత్రజాలం ఎవడో ఏదో చేసేయడం తప్ప వ్యాధి తొలగిపోతుంది అనుకుంటే అది అంటే ఈవెన్ కొంతమందికి అదొక ఏంటంటే ఇక్కడ ప్రభుపాదులు అందుకే రాస్తున్నారు అన్నమాట. ఈ శరీరం గురించి రాస్తున్నారు. యోగం లేకపోతే శాస్త్రం లేకపోతే భగవంతుడు ఉన్నది మన యొక్క బ్యాక్ పెయిన్, నా యొక్క నడ్డి నొప్పి, కిడ్నీ నొప్పి, మనస్సు నొప్పి, నా జీవితం మీద విరక్తి, దాన్ని పోగొట్టడానికి కాదనమాట. సో అవన్నీ ఏంటంటే దాన్ని ఎవరు మార్చలేరు. అది మనకు శరీరం. దీన్నే ఏమిటంటారంటే ప్రారబ్ధ కర్మ అంటారనమాట. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ స్పీకర్ మనం కొనేసామన్నమాట. లేకపోతే ఈ స్మైకో, లేకపోతే చీర అనుకుందాం పోనీ, లేకపోతే లాల్చీ చొక్కా ఏదో ఒకటి మనం కొనేసాం, ఇంటికి తీసుకొచ్చాం. ఆడేమంటాడు, ఒకసారి కొనింది మళ్ళీ మార్చడు. ఇంకోటితో మార్చుకోవచ్చు కానీ రిటర్న్ ఉండదు అనమాట. మళ్ళీ అంటే మీరు తీసేసుకొని డబ్బులు ఏమి ఇవ్వడం అనమాట. మళ్ళీ అలాంటిది అనమాట ఈ శరీరం. నాకు మళ్ళీ కుదరదు, నేను అమ్మ శరీరం మళ్ళీ దూరిపోతానంటే కుదరదు అనమాట. అక్కడ వచ్చేసింది శరీరం. ఇంకా శరీరంతో పాటు మనసు, బుద్ధి, తర్వాత శరీరంలో ఉన్న అవయవాలు, అది వికలాంగుడు కాదా, ఒక కన్ను ఉందా, 2 కళ్ళు ఉన్నాయా, లేకపోతే కాలు వంకర టెంకర, అవన్నీ వేరే విషయం. కానీ ఈ శరీరంలో ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఇలా వచ్చింది, మనం ఏమిటంటే ఇలా స్వీకరించాల్సిందే. దీనిలో మార్పు ఎవడు చేయలేడు అనమాట. 5 అడుగులంటే 5 అడుగులే అనమాట. నేను ప్రభాస్ అంతా పొడుగైపోతాను, పిల్లు అర్జున్ ఎంత ఉన్నాడంటే అవ్వలేడు అనమాట. వాడు ఇంతే ఉంటాడు వాడు, పొట్టిగాను. ఇంకోటి ఉన్నాడంటే పొడుగుగా ఎంత ఉన్నా, నేను పొట్టిగా అయిపోవాలి బాబోయ్, ఇంత పొడుగ్గా తచ్చట్లో ఉన్న అందరూ నన్ను తినేస్తున్నారని అవ్వలేడు అనమాట. కానీ మనం ఏమిటి చేయగలం అంటే ఆ శరీరాన్ని భగవంతుడి యొక్క సేవలో లేకపోతే ఇంద్రియ తృప్తిలో వినియోగించుకునే ఒక అవకాశం అనేది మనకు ఎప్పుడూ ఉందన్నమాట. అది మార్చుకోలేము. అది మార్చొచ్చు, కానీ ఈ శరీరంలో ఉండేటువంటి విషయాలు ఏమి మనం మార్చలేము అనమాట. నా చెవి ఇంత ఉందంటే నాకు గోడ చెవులు కావాలంటే ఎలా అయిపోతాయి? ఇలాగా పెట్టుకుని కూర్చోవాలన్నమాట, గోడ చెవులు అయిపోవాలని. అవ్వదు. కొంతమంది గోడ చెవులు అండి. కొంతమంది ఏంటంటే మీకు ఇక్కడ తెలియదు కానీ సిటీల్లో ఏంటంటే ఇక్కడ బుగ్గల మీద ఎవరికైనా సొట్టలుంటే చాలా అదృష్టవంతులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది అనమాట, దొరుకుతుంది. అది ఆ క్లిప్ పెట్టుకొని ఒక 2-3 సంవత్సరాలు పెట్టుకునే ఉంటుంటారు అనమాట. రాత్రంతా పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే అది అట్రాక్షన్. అది ఎవరికో హీరోకి ఉంది, అది అట్రాక్షన్. అలా పెట్టుకొని అమ్మాయిలు చచ్చిపోతున్నారు వాళ్ళు. మీకు తెలియదు, ఇక్కడ మీరందరూ అమాయకులు. లేదా అంటే బొగ్గల మీద సొట్టలు అనమాట. అంటే అట్రాక్టివ్ కదా. బొగ్గలు ఇలా పట్టుకుని ఉంటారనమాట. రాత్రి అంతా పడుకుంటారు. ఇలాగా పొద్దున్న లేచిందో అది తీసేస్తారు. నవ్వుతుంటే ఇలా బొగ్గలు సొట్టలు పడతాయి అనమాట. అబ్బా ఎంత అందంగా ఉన్నారు, బొగ్గల మీద సొట్టలు పడుతున్నారు, చచ్చిపోతున్నారు అనమాట. అంటే దీన్ని ఎలాగైనా మార్చేద్దామని చూస్తున్నారు అనమాట వాళ్ళు.
వాళ్ళేంటంటే ఇంద్రియ తృప్తి ద్వారా మార్చేద్దామని చూస్తున్నారనమాట. కొంతమంది ఏమిటి, నేను మగాడిగా బాగోలేను, ఇంకా ఆపరేషన్ చేసుకుని ఆడదానిగా ఉండాలన్న. ఎంతోమంది మనం చూస్తాం కదా, ఈ సుమన్ టీవీలో అందరూ వస్తారు కదా. నేను ముందు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటారన్నమాట. అంతే. మరి హావభావాలు మార్చినంత మాత్రం నువ్వు ఏం చేస్తావు? ఇంకొంతమంది ఏంటంటే ఇంకేవో అంటే ఏంటంటే మనం ఎన్నో మార్పులు చేస్తామని చూస్తాం అనమాట. ఆఫీస్ మారుస్తాం, మన ఇల్లు మారుస్తున్నాం, భార్యలు మారుస్తున్నాం, భర్తలను మారుస్తున్నాం, ఉద్యోగాలు మారుస్తున్నాం, ఊళ్ళు మారుస్తున్నాం, మతాలను మారుస్తున్నాం. ఎందుకంటే ఈ శరీరానికి చూస్తున్నాం మనం. శరీర వ్యామోహంలో మనం ఏం చేస్తున్నామంటే మన మనస్సు అదే, మన బుద్ధి అదే, ఈ శరీరంతో ముడిపడి ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే అంతా మనస్సు, మమత, మన యొక్క మమకారం అన్నీ కూడా శరీరంతో ముడిపడినది. కాబట్టి ఏదైనా సరే నా హెల్త్, నా వెల్త్ అన్నట్టు ఆరోగ్యమే మహాభాగ్యం కదా, అంతేనా? ఇది మహాభాగ్యం. ఆ మహాభాగ్యం కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది ఇంద్రియ తృప్తి ద్వారా చేస్తున్నారు, కొంతమంది మతానికి సార్బా చేస్తున్నారు అన్నమాట. ఏదైనా వాళ్ళకేంటంటే ఇది ఎలాగైనా సరే వాళ్ళకి ఏదో ఒక సంతోషాన్ని ఇస్తుందని చెప్పి ఎండమావుల దగ్గర నీళ్ల కోసం అలా పరిగెడుతున్నట్టుగా అలా పరిగెడుతూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఇంద్రియ తృప్తి ద్వారా పరిగెడుతుంటారు, కొంతమంది ఏంటంటే మతంని సార్బా చేసుకొని పరిగెడతారు, కొంతమంది యోగ పద్ధతులు చేసేస్తే ఏమైనా అనులోం విలోం కపాలభాతి, ఈ మంత్రాన్ని సత్యనారాయణ చేసింది, ఇది రాత్రిపూట తినకుండా ఉండాలి, పొద్దున పూట తినకుండా ఉండాలి, ఇది తిండే ఉండాలి, రాత్రిపూట బాగా షుగర్ బీపీ పెరిగిపోతుంది, బాగా ఏమిటంటే దాన్ని నానబెట్టుకొని పొద్దున్నే తెల్లవారు పరగడుపు నేను వేసి బాగా తినాలి అనుకుంటే మనం బాగా ఇవన్నీ వింటుంటే అబ్బబ్బా ఎంత బాగుంది, ఇదే జీవితం అనుకొని ఆరోగ్యం గురించి చివరి వరకు చూస్తూనే ఉంటుండే చివరికి ఏమంటే హఠాత్ మరణం వస్తుందన్నమాట. వెంటనే హఠాత్ మరణం. ఏంటంటే మనకి చూడండి నక్కులా ఉన్నాడు, మంచి ఏమనేమంటారు మా ఊర్లో అనేవారు అనమాట. అంటే మంచి నిఖార్సుగా ఉండేవాడు నక్కులా చచ్చిపోయాడు అండి అంటాడు అనమాట. అంతే, ఏ ప్రాణమైనా సరే అంతే, దోమైనా అంతే, రమణారెడ్డి అయినా అంతే, మాస్టర్ పునీత్ రాజ్ కుమార్ ఎవడో చచ్చాడు, ఎవడో అందరూ అంతేనమాట. కానీ మనం ఏమిటనుకుంటున్నామంటే ఈ శరీరం అనేది ఏంటంటే దీన్ని ఇది మనం బాగా కాపాడుకుంటామంటే అది మనం ఏంటంటే అదే మహద్భాగ్యము, అంతకన్నా ఏముంది. ఎందుకంటే దైవం మానుష రూపేనా కదా, దైవం అనేది మనిషి రూపంలో వచ్చేసాడు కదా. అంటే ఈ శరీరం అనేది ఏమిటి, శరీరం అనేది ఏంటంటే దాన్ని ఏమంటారు, శరీరం ఎవడో రాశాడు అనమాట. ఓహో, ఇందులో ఉంది కదా నాకు. శరీరం ఏమిటంటే మాట ఈ రోజుల్లో ఫిలాసఫీలు మొదలెడతాను. ఈ శరీరమే శరీరానికి మించిన దేవాలయం లేదంట. దేహమే దేవాలయం అంట. అయ్యి బాబోయ్, దేహమే దేవాలయం, అందులో ఉన్న మనసే భగవంతుడు. అబ్బా, మానవత్వమే నా మతం. మరి నీ తర్వాత ఏమిటి ఇంకోటి ఇంకా అని మనసులా మనం వాడికి అంతు లేదనమాట. ఈ మలమూత్రం విసించడం దీనికి అంతం లేనట్టుగా వాళ్ళ ఇలాగా ఎక్కడా కూడా భగవంతుడు చెప్పలేదన్నమాట. శరీరం దేవాలయం అయితే ఎందుకలా కృంగి కృషించి నశించిపోయి ఎండనక వానక తడిసి మనం ఎంత సబ్బులు రాసుకున్నా సరే ఏమాత్రం ఇది అవ్వక ఇంకా క్షీణించి చూడండి. ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట, ఈ చెయ్యి ఎంతో మృదువుగా, చిన్న పిల్లల్ని పట్టుకుంటే ఎంత మృదువుగా ఉంటారు, ఇలా కితకితలు పెడుతుంటే ఎంతో అందంగా ఉంటుంది అనమాట. కుచ్చు అనిపిస్తుంది మన పిల్లల్ని ఇలా చూస్తుండే ఎంతో అందంగా ఉంటుందన్నమాట. కొన్ని రోజులు వచ్చిన తర్వాత వాడి కాలే ఇలా ఎంత పెద్దదైపోతుంది, అసలు వాడి కాడు పట్టుకోవాలనిపించదు అనమాట. అరికాళ్ళన్నీ కూడా బొబ్బులు అయిపోయి క్రాక్స్ వచ్చేసి క్రాక్ క్రీమ్ పెట్టుకోవాలనిపిస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు. అవే కాళ్ళు, కానీ ఒకరోజు వచ్చింది అవే కాళ్ళని ఇలా కట్టేస్తారనమాట. ఎందుకంటే అవి వృద్ధులేమంటే ఇలా వాచిపోతాయి అనమాట. ఎందుకు కడతారు, ఎందుకంటే ఇలా అయిపోతాయి అనమాట కాళ్ళు రెండు. అది ఎవడైనా సరే, అది హిందువైనా ముస్లిమైనా క్రిస్టియన్, కాళ్ళు కట్టేస్తారనమాట. అది శవమే అయిపోతుంది. ముక్కులో ఏమిటి తోసేస్తారు, దూది, చెవుల్లో దూది, కళ్ళు మూసేస్తారు, కళ్ళు ఇప్పుడు వినరా కళ్ళు మీరా బాబు, నీ శవం చూసి కళ్ళు మీరా బాబు అంటారనమాట. కళ్ళు చూసి ఎవడైనా చనిపోయి శవం ఎదురుంది అనుకోండి, అయ్యో బాబు వాడు రాత్రి నిద్ర పడితే ఎవడైనా వచ్చి మాలేసి ఉంటే. సో ఇది దేహం యొక్క పరాకాష్ట అనమాట.
సో ఇది యోగం కాదనమాట. దీన్ని కాపాడుకోవడానికని చేసేటువంటి ఏ కార్యమైనా సరే చివరికి మరణంతో అది విఫలమవుతుందనే విషయం భగవద్గీతలో అడుగున మనకి ఎప్పుడు పడితే అప్పుడు చెప్తూనే ఉంటుంటారనమాట. అది మనం తెలుసుకోలేము. ఇంకా మనం ఏవేవో చేయొచ్చు అనమాట. ఎందుకంటే శరీరం అనేది ఎప్పుడైతే ఉందంటే దాని గురించి మనం కావాలని హైవేలోకి వెళ్ళిపోయి నేను యోగిని, నేను భక్తి యోగం, నేను హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నానని చెప్పి మధ్యలో నుంచొని ఆ హైవేలో వస్తున్నటువంటి కారుని ఇంకా నా కర్మలో ఉందో లేదో నేను చూసుకుందాంలే అనుకుని అక్కడ నించున్నా ఉంటే నీ కర్మది ఎవడొచ్చి అది కాదనమాట. ఇక్కడ నించొని కారు వస్తే రాని కృష్ణుడు కాపాడతాడు, హరే కృష్ణ ప్రభు గారు చెప్పారు కదా హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ అలా కాదన్నమాట. కొంచెం వివేకం యూజ్ చేయాలన్నమాట. కానీ ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసం మనం 3 పూట్ల తినొచ్చు, 4 పూట్ల తినొచ్చు, కావాలంటే 10 పూటలు తినవయ్యా, వచ్చి నష్టమేం లేదు. ప్రసాదం చేసుకుని 100 పూటలు తినొచ్చు అనమాట, వచ్చి నష్టమేమీ లేదు అక్కడ. కాకపోతే ఏమిటంటే ఈ శరీరమే నేనే ఈ శరీరం అనుకోవడం అనేది ఇక్కడ అది యోగం, అది దానికోసం చేసేది, దానికి చేసేటువంటి విషయం ఏవి కాదనమాట. సో తర్వాత మనస్సు. సో మనం చూస్తే మన యొక్క జీవితాల్లో ఈ ప్రభుపాదుల వారు అందుకే ఏంటంటే యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రభుపాదుల వారు అదే అంటున్నారు అనమాట. ఇది యోగం యొక్క లక్ష్యం ఏమిటో ఇక్కడ చెప్పారనమాట. యోగం యొక్క లక్ష్యం ఏమిటంటే బుద్ధిని, మనస్సుని, తర్వాత మన యొక్క కర్మల్ని ఏ విధంగా భగవంతుడు కైంకర్యం వైపు దారి తీసేటట్టుగా మన జీవితం ఉండాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు తప్ప అన్యులకు చేసేటువంటిది లక్ష్యం మారిపోతుంది. అది శరీరం అయినా సరే, మనసు అయినా సరే, కర్మలైనా సరే, వాటన్నిటికీ ఏమిటి ఉంటుంది, దాని అన్నిటికీ ఫలితం ఉంటుందన్నమాట. వాటన్నిటికీ ఫలితం ఉంటుంది. అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, అప్రారబ్ధం అవ్వచ్చు, ప్రారబ్ధం అవ్వచ్చు. సో దాని యొక్క ఫలితం అనేది అప్రారబ్ధం అవ్వచ్చు, ప్రారబ్ధం అవ్వచ్చు, బీజం కూటం, ఇలాగా పాపాల యొక్క మన విభజన శాస్త్రంలో చాలా చోట్ల చేయబడింది అన్నమాట. కొంతమంది ఉగ్రకర్మ అవుతుంది, కొంతమంది వికర్మ అవుతుంది, కొన్నిసార్లు ఆ కర్మలే అకర్మ అవుతుంది. సో ఈ రకంగా ఏమిటంటే శాస్త్రంలో ఎన్నో చోట్ల మనకేంటంటే ఆ కర్మల గురించి, మనసు గురించి, శరీరం గురించి చాలా చోట్ల చెప్పారు. కానీ ఏది కూడా మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దానికోసమే యోగము అని. ఎందుకంటే మీరు చాలా మట్టుగా భక్తి ఛానల్లో కానీ ఎస్బీబీసీ ఈ రకాలైనటువంటి ఛానల్ అన్నిట్లో నేను ఎప్పుడూ కూడా మనస్సు ప్రశాంతత కోసం, శరీర ఆరోగ్యం కోసం మనం కార్యం ఏ రకంగా ఎవరి కోసం చేయాలనే దానికి ముఖ్యత్వం కాకుండా, దేనికోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే ముఖ్యత్వం కాకుండా, మనసు ప్రశాంతత, తర్వాత మన శరీరం అనేది ఆరోగ్యం, తర్వాత మన లైఫ్లో అంతా కూడా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలనే ఒక ఉపలాటంతోనే మొత్తం అంతా చెప్తారే కానీ అది కేంద్రీకృతం అవ్వేటువంటి ఆ లక్ష్యం ఏమిటనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చెప్తారనమాట. ఎంతోమంది తెలుగు హైదరాబాద్లో కూడా బోలెడు మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు సమంగా తెలీదు. సో వాళ్ళందరూ కూడా విజయవాడలో ఎక్కడ పడితే ఎక్కడ చెప్తారే కానీ లక్ష్యం అనేది భగవంతుడి సంతృప్తి కోసం, లక్ష్యం అనేది భగవద్ధామం వెళ్ళడానికి, వైకుంఠం వెళ్ళడానికి. ఇక్కడ క్లియర్గా ప్రభుపాదుల వారు అందుకే అది కృష్ణుడు చెప్తున్నాడు, ప్రభుపాదుల వారు తాత్పర్యం అదే రాస్తున్నారు. సో యోగ పద్ధతి అనేది ఏమిటంటే ఏదో భౌతికమైనటువంటి విషయాల కోసం కాదనమాట. యోగం అనే విజయానికి, యోగం అనే పదానికి అర్థం ఏమిటి, ఇదివరకు చెప్పినట్టుగా పదజాలం అన్ని చోట్ల ఉంది. కాబట్టి భగవద్గీత అనేది ఏమిటంటే యోగ శాస్త్రం అనమాట. భగవద్గీత అనేది యోగ శాస్త్రం అంటే ఏమిటి, భగవంతుడికి మనకి ఉండేటువంటి సంబంధం గురించి తెలిపేటువంటిది అనమాట. మనం ఇప్పుడు మర్చిపోయాం, అది ఇప్పుడు మనం మర్చిపోయాం, మనం మరుపులో ఉన్నాం అన్నమాట. మరుపు అనేది సహజం. సో అది జ్ఞాపకం చేయడానికే ఆచార్యులు కానీ పదే శాస్త్రాలు కానీ ఉన్నాయన్నమాట. సో అది మర్చిపోయాం కాబట్టి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఆ పద్ధతి మర్చిపోలేదన్నమాట. మనం ఏంటంటే మనం మనం ఆరోగ్యంగా చూసుకోవడం, తర్వాత కార్యములు చేయడం, అనగా వ్యవహారికంగా ఏవైనా కార్యాలు చేయడం, మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడానికో లేకపోతే ఏదైనా మనస్సుని వ్యాపకంలో ఇవన్నీ మనం మర్చిపోలేదు. ఎందుకంటే శరీరం, మనస్సు, కార్యం ఇవి చేయడం మర్చిపోలేదు. కాకపోతే దాని యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోయాం కాబట్టి అది ఏమిటవుతుందంటే అది పథభ్రష్టులు అవుతుంది అనమాట, దారి తప్పిన వాళ్ళు అవుతాం అనమాట.
సో అదేమిటవుతుందంటే ఎప్పుడైతే మనకు అర్థం కాదో అది ఇప్పుడు అందరూ కూడా చాలా మట్టుగా చాలాసార్లు ఆడవాళ్ళు కానీ చాలా మట్టుగా పేరెంటకాలు చేసుకుంటారు. పేరెంటకాలు చేసుకుని ఏమిటి చేసుకుంటారు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటారు, లలితా సహస్రనామం చదువుకుంటారు, కొంతమంది ఇంకటేదో విష్ణు సహస్రనామం చదువుకుంటారు. కాకపోతే దాని యొక్క అర్థం ఏమీ తెలియదు, అది ఎందుకు చదవాలో ఏమీ తెలియదు ఎవరికి. అది ఎందుకు మనం చదవాలి, ఎందుకు చదివడం వల్ల లాభం ఏమిటి, అదేమీ మనకు తెలియదు అనమాట. చదవమని చెప్పారు, చదువుతాను. కాకపోతే ఏంటంటే జీవితంలో ఉండే పరిస్థితులు తారుమారైపోతున్నాయి అన్నమాట. జీవితంలో మన పరిస్థితులు తారుమారవడం ఏంటి, దాని యొక్క ప్రభావం ఎందుకంటే మన యొక్క కార్యం పైన, మన యొక్క మనసు పైన, మన యొక్క శరీరం పైన చూపిస్తుంది అన్నమాట. అందుకే మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, ఎప్పుడైతే మనం ఏంటంటే మనస్సు కానీ మనం చేసేటువంటి కార్యంలో ఎప్పుడైతే ఉంటుందో ఆరోగ్యం ఎప్పుడూ కూడా దాంతోపాటు సహకరిస్తుంది అనమాట. అంటే మనస్సుకి మన ఆరోగ్యానికి సంబంధం చాలా ఎక్కువగా ఉందన్నమాట మనకి. అందుకే చెప్తారు, ఎక్కువగా కోప్పడడం వల్ల ఏమవుతుంది, ఊపిరి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది నాశనం అవుతుంది. మీరు ఎన్ని వ్యాయామాలు చేయండి, ఎన్ని చేయండి, ఏమీ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్ అనమాట. అది ఇప్పుడు కొన్నిసార్లు కార్లు బళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు షోరూమ్కి తీసుకెళ్ళినా సరే అది ఎప్పుడు బాగా అవ్వదు అనమాట. ఓలా 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 బళ్ళు మనం ఎప్పుడు పడితే అప్పుడు రీళ్ళు చూస్తుంటాం. ఆ ఓలా బళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినా సరే ఆ బళ్ళు బ్యాటరీలు నాశనం అయిపోతుంటాయి, ఎప్పుడే కాలిపోతుంటాయి. కొంతమంది అయితే కాల్చేస్తున్నారు, కొంతమంది షోరూమ్ని అయితే కాల్చేస్తున్నారు. సో అలాగ బళ్ళు కొనుగోలుసారి మన దగ్గరికి వస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట అది. అలాగా మనకేంటంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకేంటంటే ఈర్ష్యా స్వభావాలు ఆటోమేటిక్గా ఉంటాయన్నమాట. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదనమాట. మగవాళ్ళలో ఏమిటంటే ఒకరికొకళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంటే నేను ఒక ఇల్లు కట్టాలంటాడు, వాళ్ళు కార్లు కొనుక్కుంటే ఎందుకు కార్లు కొంటాడు, వాళ్ళ ఆవిడెవడో బెనారస్ పట్టు చీర తీసుకుందంటే నా బావిడి కూడా బెనారస్ పట్టు చీర, నాకు బనారస్ పట్టు చీర, బెంగాలీ కాటను, షిఫాను, ఏంటిది ఏమిటి కటను, కంచి, ధర్మవరం, ఎన్ని అందులో వెరైటీలు, గోల్డ్, అబ్బబ్బబ్బబ్బా, దానికి తగ్గట్టుగా బ్యాగు, దానికి తగ్గట్టుగా ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే చూసి తెలుసుకొని తప్పేం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉన్నవి యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ని రకాలైనటువంటి ఉన్నవన్నీ కూడా భగవత్ కైంకర్యం, భగవంతుడికి పెంచిన తర్వాత చాలాసార్లు మీరు తిరుపతి కానీ సింహాచలం కానీ అక్కడ పట్టు వస్త్రాలన్నీ కూడా సీతమ్మ వారికి వేసినవని ఆ పట్టు వస్త్రాలన్నీ అమ్ముతారనమాట, చాలామంది కొనుక్కుంటారు కూడా. సో అలా మనం ప్రసాదంగా స్వీకరించి కొనుక్కుంటే అది భేష్. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం ఏంటంటే బాహుబలి చీర, అబ్బో చాలా బాగుందని చెప్పి మనం బాహుబలి చీర, పూర్వకాలంలో వాణిశ్రీ చీరలు ఉండే మామూలు. సో అలాగేంటంటే మనం ఏంటంటే పరిస్థితులు బాగోక మనం ఏమనుకుంటామంటే ఈ రకంగా మనం ఏంటంటే ఇంద్రియ తృప్తి చేయడం ద్వారా, కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా, లేకపోతే శరీరానికి సంబంధించిందో, లేకపోతే మన కార్యానికి సంబంధించిందో, మనసు సంబంధించిందో ఏదైనా చేసి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళదాంలే, కొంచెం ప్రేరణ లభిస్తుందిలే, కొంచెం ముందుకు వెళ్ళడానికి అని అనుకుంటాం అనమాట. కానీ ఎక్కడ మళ్ళీ పరిస్థితులు తారుమారైపోతుంటాయి అనమాట. ఎందుకంటే ఈ భౌతిక జగత్తు ఉన్నది ఏంటంటే దుఃఖాలేమో శాశ్వతం, ఇది దుఃఖంతో కూడుకున్నటువంటి అనిత్యం, అసుఖం లోకం. ఇది క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. ఎంత మనం ఇందులో మనం ఎన్ని చేసినా సరే మనకి ఇందులో ఏమిటంటే ఎప్పుడూ కూడా మనకి సమస్యలే వస్తాయి కదా, సమస్యల నుంచి బయటికి రావడం అనేది అసాధ్యము. పాండవులు లాంటి వాళ్ళకే సమస్యలు ఉన్నాయి, ప్రహ్లాదులు లాంటి వాడికే సమస్యలు ఉన్నాయి. అంతటి ద్రౌపదిని అంటే నిండు మయసభలో తీసుకొచ్చి వాళ్ళందరు ముందర ఇచ్చేసినప్పుడు వాళ్ళు క్రిస్టియన్లుగా మారిపోలేదు. మా కృష్ణ చేసేయట్లేదులే, మేము దీని దగ్గరికి వెళ్ళిపోతాం. మీరు మతాలు మార్చుకోవడం వల్ల భార్యలు భర్తలు మార్చుకోవడం, అది ఒక భార్యకి డివోర్స్ ఇచ్చి ఇంకో భార్యని తీసుకోవడం, ఇంకో భర్తను తీసుకొచ్చి ఇంకో చేయడం, ఏం మార్పే ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా ఆధునిక సమాజంలో మనకి టీవీ ద్వారా, మొబైళ్ళ ద్వారా, యూట్యూబుల ద్వారా మన చేతుల్లోనే ఇస్తున్నారన్నమాట ఫ్రీగాను. చలనచిత్రాల ద్వారా, టీవీ సీరియళ్ళ ద్వారా, ఒక భార్య సీరియలు, 2 భార్యల సీరియలు, 10 భార్యల సీరియలు, 10 మొగుళ్ళ సీరియళ్ళు, ఇవన్నీ వాళ్ళన్నీ నేర్పిస్తున్నారు మనకి. అంటే చెడపకురా చెడేవు అంటే ఇదేనమాట. వాడికి తెలీదు, చెడిపోయాలన్నమాట. ఎలా చెడిపోయాలి, కామెడీ సీన్లు పెట్టి పంతుళ్ళందరినీ కామెడీగా చూపించి
ఆ! ఆహ్, బ్రహ్మచారులందరినీ ఈ కాషాయ వస్త్రాలు వాళ్ళందరినీ కామెడీగా చూపించి అప్పుడు మనకేమవుతుందంటే ఆళ్ళందరూ ఇలాగే ఉంటారు. దొంగ స్వాములుగా చూపించి. ఆ! సో, మనం ఏంటంటే ఇవన్నీ చూసి ఏంటంటే మనకేంటంటే అక్కడ ఆ సీరియల్‌లో వేసుకున్నటువంటి అందరూ వేసుకున్నటువంటి చీరలన్నింటిని చూసి వాటిలో ఉండేటువంటి ఆ పాలిటిక్స్ అంతా మనం ఇంట్లో చూసుకొని, అవన్నీ చూసుకొని మన కల్మషాలన్నీ సో, దాదాపుగా కలియుగంలో అందరూ కూడా భగవద్గీత, భాగవతం అన్నీ చదవకపోవడం గల కారణం ఏమిటంటే మన చేతుల్లో మొబైల్‌లు, మన మన ఇంట్లో టీవీలు. ఈ రావణాసురులు, కుంభకర్ణులు, ఈ దంతవక్రులు, ఈ శిశుపాలులు మనం ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో, అంతవరకు మనకి 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 శరీరం కానీ, ఇవన్నీ కూడా మనకి రోగాలు గానీ, ఇవన్నీ రావడం తథ్యం. దీన్ని మీరు మార్చలేరు. ఇది మాత్రం తథ్యం అన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలన్నా సరే బండే. ఇక్కడి నుంచి అక్కడ చేయాలన్నా సరే అన్ని కృత్రిమమైనటువంటి విషయాలు అయిపోవడం వల్ల మనం మాత్రం దీనిలో మార్పు తీసుకురాలేమనమాట. కానీ మనం ఏమిటి చేయగలం అంటే అట్‌లీస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని కృష్ణ భక్తిలో ఎలా చేయాలనేది దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే దాని నుంచి వదిలించుకోవడం. అందులో నుంచి వదులుకోలేము కాబట్టి ఎందుకంటే అంటుకుంది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు దాన్ని కృష్ణ భక్తిలో ఉపయోగించడానికి మనం ప్రయత్నించాలి శాయశక్తులా. కానీ ఏమిటి చేస్తాం? మధ్యలో మేము కుర్రోళ్ళకి ప్రచారం చేసినప్పుడు వాళ్ళు ఇవన్నీ ఇలా మాకు కృష్ణ భక్తి అనుకుంటుంటే మధ్యలో ఇంకేవో వస్తాయన్నమాట. పేర్లు నాకు తెలియవు హీరోయిన్‌లవి. సో, మధ్యలో ఏవేవో వస్తాయన్నమాట. సో, అవన్నీ వచ్చినప్పుడు విచలితం అయిపోతుంది. సో, మనం ఏంటంటే అది విచలితం అవ్వకుండా ఉండాలి. మన యొక్క పదం అనేది ఏంటంటే ఓం తద్విష్ణు పరమం పదం. అందుకే శాస్త్రంలో ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే సాయంత్రం అయ్యేసరికల్లా సస్యశ్యామలంగా ఎంత ప్రశాంతంగా అందరూ వినుకొని సాయంత్రం అయ్యేసరికల్లా రామాయణం, మహాభారతం వినడం, అలా పడుకోవడం. ఇప్పుడేమిటి బేరమని కావ్య సీరియల్. కార్తీక దీపం. మీ ఇంటి దీపం ఆర్పడానికి ఉంది ఆవిడే. కార్తీక దీపం. అమ్మో! మీ ఇంటి దీపం ఆర్పేయడానికే వచ్చిందనమాట కార్తీక దీపం. ఇవన్నీ సీరియల్‌లు చూస్తారు. పూర్వకాలంలో మేము ఇంట్లో ఉంటే మహాభారతం చూస్తాం. ఎవరు మహాభారతం చూడలేదు? మహాభారతం తెలీదేంటి ఎవరికీ? అంతే. మీ మనసులో ఏంటంటే అలాగా ఇచ్చేసారు. కానీ ప్రభుపాదుల వారు పదే చెప్తున్నారు. ఇవన్నీ చూడడం మధ్యలో పేరంటకాలకెళ్ళడం, యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవి చేసుకోవడం. మళ్ళీ ఈ మధ్యలో ఇవన్నీ చేయడం. మధ్యలో ఈ సినిమాలకెళ్ళడం. మధ్యలో రావడం. పేరంటాలు పడడం, ఇవి చూసుకోవడం. ఈ చీర బావుందా? ఆ షర్ట్ బావుందా? ఈ బైక్ బావుందా? ఈ పెట్రోల్ వేయించుకున్నావా? మా కొడుకుని జాయిన్ చేయించుకున్నావా? మీ కొడుకుని ఈ కాలేజ్‌లో చదివించావా? మా కొడుకు అమెరికాలో ఉన్నాడు తెలుసా? మీ కొడుకు ఇవన్నీ మాట్లాడుకుంటూ మధ్యలో పేరంటకాలకెళ్ళడం, మధ్యలో యేసయ్య అనుకోవడం, మధ్యలో అల్లాహు అక్బర్ అనుకోవడం. ఈ రకంగా ఏమిటంటే జీవితం అంతా కూడా అంతా బాగుంది, నేను పరలోకం వెళ్ళిపోతాను, అంతా బాగుంది, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, అంతా బాగుంది అనుకుంటే దానంత మూఢత్వం, దానంత మూర్ఖత్వం, దానంత అవివేకం ఇంకోటి లేదనమాట. అంత సింపులా? అంత ఈజీనా? మనమంతా ఈ మాత్రం మాట్లాడేసుకుంటూ శుభ్రంగా చేసేసుకొని చక్కబద్ధం చేసుకొని ముద్దులు వెళ్ళిపోయి కాదనమాట. దీనికి ఎన్నో విషయాలు ఉన్నాయి. దీన్ని ఏంటంటే ప్రతిరోజు అంటే మనం పిల్లల్ని పెంచడం కూడా భగవంతుడి కోసమే అన్నట్టుగా పెంచాలన్నమాట. వీడిని ఎలాగైనా కృష్ణ భక్తుడు తయారు చేయాలి, ద్రౌపదిలాగా. లేకపోతే ఈవెన్ యశోద మాతలాగా. యశోద ఎప్పుడు కూడా కృష్ణుడు కోసమేనమాట. ఈవెన్ మీరు కృష్ణ బుక్ చదివి యశోద ఎలాగైతే చేసిందో ప్రతిదీ కూడా అలా చేస్తున్నారు. వెన్న చేయడం కృష్ణుడి కోసమే, వంట వండడం కృష్ణుడి కోసమే. యశోద అలాగనమాట. సింపుల్, ఏమీ లేదనమాట. సో అది చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనసు ఎప్పుడు కూడా భగవంతుడి కోసమనే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనసు అనేది ఏంటంటే ఏ కార్యం చేసినా ఎలాగైతే ప్రభుపాదుల వారు చెప్తారో, ఎలాగైతే ఒక తల్లి చిన్నపిల్లవాడి యొక్క చిన్న షూసో చెప్పులో ఏదో చూసి మొత్తం ఆ పిల్లడు చేసినటువంటి ఎక్కడున్నాడో అవన్నీ జ్ఞాపకం వస్తాయి. స్కూల్కి వెళ్ళాడు, కాకపోతే ఆ పిల్లడి యొక్క పాదుకలు, పిల్లడి యొక్క చెప్పులు చూసి ఆవిడ ఏం చేయాలి, ఓకే సాయంత్రం వస్తున్నారు ఏం చేయాలి. అదే విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం చేస్తామో వాళ్ళకి భగవద్ధామం గ్యారంటీ అన్నమాట. అంతవరకు మనం ఏంటంటే ఈ సంసార సాగరంలో మనం ఏమిటంటే కొట్టుమిట్టాడుతూ ఉండాలన్నమాట. సో అది చేయడానికి కోసమేనమాట. సో మనం పిల్లలు పెంచడం ఏమిటి, వాళ్ళని పెంచడం ఏమిటి, వాళ్ళని పెద్ద చేయడం ఏమిటి, మన యొక్క భర్తల్ని చూసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా ఇంటిని చక్కదిద్దుకోవడం, ఇవన్నీ కూడా భగవంతుడి కోసమనే ఒక కైంకర్యం చేయాలన్నమాట.
సో ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి సొత్తు. దీన్ని ఎలాగైనా భగవంతుడికి కోసమని ఎలా చేయాలనే ఒక మనసుతో ఎలా చేయాలనే విషయాలు తెలుసుకోవడం. అందుకే చెప్పాను మచ్చిత్త మత్పర మత్స్థానం ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే మచ్చిత నా పైన చిత్తమును ఉంచాలి. ఎలా ఉంచాలి? ఏమీ లేదు, మనం చేసేది అన్ని అందుకే కృష్ణుడు భగవద్గీతలో మనకేమి పెద్ద ఏమీ చేయలేదు. అందుకే కూడా అర్జునుడు అంటే యోగ పద్ధతి ఏదైతే మీరు మనం ధ్యానం కూర్చున్నాము, ఆడవాళ్ళు ఎలా చేయగలరు? ధ్యాన ముద్రలో ఆడవాళ్ళు ఎలా చేయగలరు? అవిటి వాళ్ళు ఎలా చేయగలరు? గుడ్డి మూగి వాళ్ళు ఎలా చేయగలరు? వాళ్ళు ఎలా చేయగలరు? ధ్యానంగా ఎలా కూర్చోగలరు? వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఏ అరణ్యంలోకి వెళ్ళిపోయి అవిటి వాడు ఎలా చేయగలరు? కాళ్ళు లేని వాడు ఎలా చేయగలరు? కళ్ళు లేని వాడు ఎలా చేయగలరు? సో వైదిక సంస్కృతి ఏమిటంటే ఒక ఇద్దరు ముగ్గురిని జ్ఞాపకం పెట్టుకొని మొత్తం అంతా శాస్త్రాలు ఏమి చెప్పడం లేదు. భగవద్గీత ఇద్దరు ముగ్గురిని ఓకే వీళ్ళంటి వాళ్ళు ఇలా కూర్చొని ఎంతకాలం ఇలా కూర్చున్నా, నేను ఇలా మఠం వేసుకుని ఒక గంట కూర్చున్నా అంటే పక్కన స్టూడెంట్ వాడికి ఇలా 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 కూర్చుంటారు అనమాట, కూర్చోలేరు అనమాట. కానీ మనం ఏమిటంటే కాలేజీలో మీకు తెలియదు కానీ పెద్ద కంపెనీలు అందరూ కూడా ఈ దొంగ సాములు అందరూ వచ్చి మీకు సుదర్శన క్రియాయోగం నేర్పిస్తాం, మీకు కపాల్భాతి అనులోమ విలోమం నేర్పిస్తాం, మీకేమో ఏంటిది మీరు ఏంటిది ఈ పద్ధతి నేర్పిస్తాం, ఆ పద్ధతి నేర్పిస్తాం, మీ ఆరోగ్యాన్ని బాగా చూస్తాం. అదంతా కూడా బోగస్. వాడు ముఖం మీద ప్యాడ్ నీళ్ళు పోయాలన్నమాట. మొన్న ఎవడో ప్రచారం చేయడానికని వస్తే ఎవడో ప్యాడ్ నీళ్ళు పోసాడు అనమాట ఎవరి మీదనే. మీరు చూసే ఉంటారు ఆ వీడియోని. వాడు వచ్చాడు అనమాట ఊళ్ళోకి ఈ బైబిల్ ప్రచారం చేయడానికి వస్తున్నప్పుడు మొత్తం ఒకళ్ళొకళ్ళ మీద ప్యాడ్ నీళ్ళు పోసాడు అనమాట. అలా ప్యాడ్ నీళ్ళు పోయాలి. సో మనం ఆ రకంగా ఉంటేనే మనకేంటంటే మన యొక్క చిత్తం మన యొక్క ఇవన్నీ మనం పెద్దగా ఏమి తెలుసుకోకలేదు. పెద్ద తత్వం తెలుసుకొని ఏదో అయిపోలే, ఏమీ లేదన్నమాట. చాలా సింపుల్. మన యొక్క శరీరాన్ని మనం ఎలాగో చేస్తున్నాం. 3 పూట్ల భోజనం చేయడం అనేది అందరూ చేస్తారు. అది భగవంతుడి ప్రసాదంగా తీసుకోవాలి. యాజ్ సింపుల్. మనం ఏదైతే వండాలో ఏం వండాలి? కృష్ణుడు అయితే చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం. ఎందుకు నేను కక్క ముక్క నేను పందు తాగుతాను కక్క ముక్క తింటానంటే నువ్వు మన వాళ్ళతో చెప్పొచ్చు. సింపుల్, ఏమీ లేదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పలేదు. ఓకే అది నువ్వు తినిన తర్వాత దానికి తగ్గ పర్యవసానం నువ్వు అనుభవించాలి. సింపుల్, ఇంకేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా హత్య చేసామనుకోండి, తీసుకెళ్ళి ఎందులో వేస్తారు? జైల్లో వేస్తారు అన్నమాట. అలాగా నువ్వు ఎవరినో, అది పాపం ప్రాణి, నిన్నేమీ చేయలేదు, అది పాపం గడ్డి తింటోంది, దాన్ని తీసుకొని పీక పట్టుకొని కోసేస్తే అమానుషమా ఏంటి? కాబట్టి దీనికి తగ్గ పర్యవసానం మనం అనుభవించాలి. అది కాకుండా మనం ఎప్పుడైతే అది చేస్తామో, ఎప్పుడైతే మనం ఏమిటంటే అందరూ అనుకుంటుంటారన్నమాట నేను ఎవరికి హాని చేయలేదు, నేను చాలా మంచివాడు, నాకెందుకు ఇలా జరుగుతుందని. వాళ్ళు హాని చేస్తున్నారనమాట. హాని చేయకుండా వాళ్ళు బండి ఎలా నడుపుతున్నాడు, హాని చేయకుండా సిగరెట్ పీకలు తాగుతుంటే నేను ఎవరికి హాని చేయలేదు అనుకుంటాడు. చుట్టలు కాల్ చేస్తుంటాడు, చుట్టల మీద చుట్టలు అయిపోతుంటే నేను ఎవరికి హాని చేయలేదు, నాకేంటి ఇలా అయిపోయినది అనుకుంటుంటాడు. సో అలా కాదనమాట. సో అందుకే శాస్త్రం నుంచి మనం వింటూ ఉండాలి. మహాభారతం రామాయణం అందుకే వింటూ ఉండాలన్నమాట. మహాభారతం రామాయణం అవన్నీ వింటూ ఉంటే మనకేమిటంటే విచక్షణ అనేది తెలుస్తుంది, భగవద్భక్తి ఏర్పడుతుంది. వాళ్ళు ఏ రకంగా భాగవతంలో ఏ రకంగా కార్యం చేశారో అలా మనకు తెలుస్తుంది. మేము ఇప్పుడు చదువుతున్నాం దేవహూతి గురించి. దేవహూతి యొక్క భర్త పేరు కద్దమని. పాతివ్రత్యం ఎలా చేస్తుంది, ఆవిడికి సేవ ఎలా చేస్తుంది. పూర్వకాలంలో అలాగే సేవ చేసేవారు అనమాట. ఎవరు టాలరేట్ చేసేవారు అనమాట భర్త ఎలా ఉన్నప్పటికీ కూడా. సో ఈ రోజుల్లో ఏంటంటే అలా లేదనమాట. సో అది చెప్పే నాదుడు కూడా లేదు. ఎందుకంటే ఎక్కడో ఉంటున్నారు, అమ్మ నాన్న ఎక్కడో ఉంటున్నారు, తర్వాత నానమ్మ అమ్మమ్మ ఎక్కడో ఉంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, వినేదంతా కూడా సినిమా వాళ్ళ దగ్గర నుంచి. మీరేమనుకుంటున్నారు దేవుడి గురించి, మీరేమనుకుంటారు పునర్జన్మ ఉందే మీకు తెలిసే. ఇలాంటి వ్యధవాళ్ళందరినీ రాజమౌళిని అడగడం ఏంటరా పునర్జన్మ దేవుడి గురించి? వాడేం చెప్పగలడు రాముడి గురించి, కృష్ణుడి గురించి? వాడేం చెప్పగలడు? వాడికి దొడ్లోకి వెళ్ళడం కూడా వాడికి తెలీదు. సో వాడికి ఏమిటి తెలుసును? సో ఏవో పిత్రి మొఖాలు వేసుకొని గోదావరి జిల్లా నుంచి అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు కోర్టులు సంబంధించారు, ఎందుకంటే ఎక్కడో ఉందన్నమాట. కానీ వెయిట్ ఇప్పుడు పంట, పూర్వకాలంలో చేసుకున్న పంట ఇప్పుడు తింటున్నారు, బాగుంది నాన్న. ఇప్పుడు పంటలో పుచ్చులున్నాయి, పంట అంతా నాశనం అయిపోతుంది. రేపొద్దున తింటారు, అప్పుడేమొస్తుంది, పురుగులనే తింటారు. ఇప్పుడంతా కనిపిస్తుంది పంట అంతా చాలా బాగుంది, డబ్బు గల వాళ్ళు
కార్లు ఉన్నాయి, ఎందుకంటే గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళం కదా, మేము గోదావరి వాళ్ళం. 2000 పెట్టాం, 2000 మా 5000 వచ్చాయి, 10,000 వచ్చాయి, మాదంతా బిజినెస్. ఏమనుకుంటున్నారో గోదావరి జిల్లా వాళ్ళు, మీకు వదిలిపోతుంది రేపు పొద్దున. పంది ఏమిటిది, పంది ఏమిటిది, పంది ఏమిటిది, కోడి పందాలు, పంది పందాలు. సంక్రాంతి అంటే రికార్డింగ్ డ్యాన్సులు. పాపానికి పరాకాష్ట అనమాట ఇదంతా. సంక్రాంతి కాదు, సమ్యక్ దదాతి ఇది క్రాంతి అనమాట. అది యాక్చువల్గా సంక్రాంతి అంటే ఏంటి తెలీదు. సినిమా చూడడం, తప్పక మందు తాగడం, కను వచ్చిందంటే శుభ్రంగా తినడం, అదా సంక్రాంతి. అదా పండగ. ఎక్కడ అప్పుడు ఏమవుతుంది? మనస్సు ఏమవుతుంది, శరీరం ఏమవుతుంది, కర్మలు ఏమవుతాయి, పాపపు కర్మలు చేసే మనసంతా కామ క్రోధ లోభ ఈర్షలు, కట్టలు కట్టలు డబ్బులు ఎక్కడ పడితే ఎక్కడ కుమ్మరించుకోవడాలు, ఆడికి మీద ఈడికి ఈర్ష, ఈడికి మీద ఆడికి ఈర్ష. అది మనం హిందువులం అని అనుకుంటున్నాం అనమాట. బా వచ్చాడండి హిందువులు, వచ్చాడండి ముస్లింలు, క్రిస్టియన్లు, ఇది అనమాట. అదేదో జోదం ఆడుతుంది, దాని పేరేంటి కొట్టాలి, దాని పేరు ఉంటుంది, గాతో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారు, ఇలా ఇలా బుర్రలో వేసి వేస్తుంటారు కదా, మీరు ఇప్పుడు తెలియదు, దాన్ని ఏమో తెలియదు, మీరు అందరూ చాలా అమాయకులు. సో వీళ్ళందరూ గోదావరి జిల్లా వాళ్ళు, భీమవరం సైడ్ వాళ్ళందరూ అదే చెప్తున్నారు. డబ్బు గల అందరూ ఇంతే. ఏ డబ్బు గలని పిలవండి, వాళ్ళు పిలవండి ఎవరినైనా, వాళ్ళ డబ్బులన్నీ దీనికోసమేనమాట. సో అప్పుడు మాట్లాడ్డా అనమాట, ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చదవరు, వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ జన్మ చాలా అధమ స్థితి గడుపుతారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్న గుణవిత్తిష్ట అధో గచ్చంతి తామస. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఊర్ధ్వం గచ్చంతి సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తులు ఉచ్చగతికి వెళతారు. మధ్యే తిష్టంతి రజోగుణంలో ఉన్నవాళ్ళు ఇక్కడే భూలోకంలోనే ఉంటారు. అధో గచ్చంతి తామస తమో గుణంలో ఉన్నవాళ్ళు కింద స్థాయిలోకి వెళతారు. జంతువులుగా పుడతారు, తర్వాత అధమ లోకాలకు వెళతారు. ఇదంతా ట్రాష్ అనుకోవచ్చు మీరు, ఫైన్, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ముసలితనం ట్రాష్ కాదు, మీకు రోగం ట్రాష్ కాదు. సో ఇవన్నీ ట్రాష్ కానప్పుడు ఇది ట్రాష్ కాదు. ఎందుకంటే కృష్ణుడే చెప్పాడు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. సో కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ప్రతిదీ సత్యమైనప్పుడు ఇది కూడా సత్యం ఉందని అవుతుందన్నమాట. అది మనం మన నమ్మకాల మీద ఆధారపడి లేదు. నేను హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా, మనం అప్పుడు ప్రశ్నించలేదు. చిన్నప్పుడు అమ్మ నోట్లో నోరు పెట్టినప్పుడు, నేను బుర్రని ఇక్కడ పెట్టుకుని అమ్మ నోట్లో ముద్ద పెట్టినప్పుడు, నేను ఇక్కడ కూడా కన్న ఉంది, ఇక్కడ ఎందుకు అమ్మ తొయ్యలేదని అప్పుడు ప్రశ్నించలేదు అమ్మని. కానీ ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను అనమాట. రాముడు ఏంటి ఇలా చేస్తున్నాడు, కృష్ణుడు ఇలా చేస్తున్నారు, ఇక్కడ హేతువాదులు, క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు అనమాట. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏంటి ఇలా చేస్తున్నారని. కానీ అప్పుడు మనం ప్రశ్నించలేదు, కానీ ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం అనమాట. మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మనం సినిమాలు చూస్తున్నాం, షికారులు చూస్తున్నాం. ఎందుకంటే మనం శాస్త్రం చదివింది కాబట్టి ఆ దగ్గులపాచి ఏదో తీసిందే కల్కి, మనకు అదే కల్కి, అదే రామాయణం. ఆ ఎన్టీ రామారావు మనకి కృష్ణుడు, మన కృష్ణుడు తెలియదు కదా. సో మనం ఎప్పుడు చెప్పలేదు. ఇదంతా ఎందుకు అవుతుందంటే, ఆ ముసలి వాళ్ళు అయిన తర్వాత మనం ఏంటంటే వయసులో ఉన్న వాళ్ళకి ప్రచారం చేయాలన్నమాట. ఒరే దౌర్భాగ్యుడా, నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు, ముసలితనం అంత ఈజీ కాదు, భగవద్గీత చదువు అని ముసలి వాళ్ళు ఎప్పుడూ వయసులో ఉన్న వాళ్ళకి చెప్పలేదు. ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎప్పుడూ పిల్లలకు చెప్పలేదు. తద్వారా మొత్తం సమాజం అంతా కూడా ఏమిటంటే ఒక ఒక ఆ పదాలు మనం చెప్పకూడదు, కానీ చాలా అధమ స్థితిలో ఉండేటువంటి సమాజంగా మారిపోయిందన్నమాట. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనం వెళ్ళాల్సినది యాక్చువల్గా ఏమిటంటే, మనం చేరాల్సింది భగవద్ధామం, వైకుంఠము. మనం కుంఠంలోకి వెళ్ళిపోతున్నాం. నల్లకుంట, హైదరాబాద్ ఎవరైనా వెళ్ళుంటే అక్కడ ఒక ఏరియా పేరు నల్లకుంట. అక్కడ నల్లకుంట, దోమలగూడ అంటే దోమలే ఉంటారు. దోమలగూడ ఏంటారు, నీకు బొంద కాకపోతే పేర్లు ఏమిటి. పూర్వకాలంలో ఏమంటే గోపాలపురం, నరసింహపట్నం ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడున్న పేర్లన్నీ దరిద్ర కొట్టి పేర్లు అనమాట. ఆ పేర్లు మనం అక్కడ చచ్చామంటే మనం గ్యారంటీ మనం ఇప్పుడు అధమ స్థితిలోకి వెళ్తాం అనమాట. ఈవెన్ అన్నీ కూడాను. సో భగవంతుణ్ణి మరిచిపోవడానికి ఏదైతే మనం శరీరం కానీ, మనం ఏదైతే కార్యాలు కానీ, మన మనస్సు కానీ ఉందంటే అది అధమ స్థితిలోకి తీసుకువెళుతుంది. భగవంతుణ్ణి జ్ఞాపకం ఉంచేటట్టుగా మనం ఏదైతే కార్యములన్నీ మన జీవితంలో చేస్తామో అవి మనకి భగవద్ధామాన్ని చేసుకుంటాయి. అంతకన్నా ఇంకేమీ లేదనమాట. పూర్వకాలంలో ఇంతకన్నా ఇంకేం లేదు. మహాభారతంలో చెప్పబడి ఉందన్నమాట. ఇక్కడ మహాభారత కురుక్షేత్ర రణరంగ యుద్ధం జరుగుతుంటే కౌరవులు పాండవులు కొట్టుకుంటే అటుపక్క
పొలాల్లో శుభ్రంగా రామకృష్ణ అనుకుంటూ వాడు పొలాల్ని కట్ చేసుకుంటున్నాడంట, ఏమాత్రం బెడద లేకుండా. ఇక్కడ ఏమి చేస్తున్నారు, కౌరవులు పాండవులు కొట్టుకుంటున్నారు. అక్కడేమిటి శుభ్రంగా కట్ చేసుకుని రామకృష్ణ అనుకుంటూ శుభ్రంగా వాళ్ళు ఇది ఇది చేసుకుంటారు, శుభ్రంగా పొలం పని చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకేంటి ప్రాబ్లము, అక్కడెక్కడో ఏటో చంద్రబాబు నాయుడు గెలుస్తాడా జగన్ గెలుస్తాడా, ఇక్కడ పొలం అన్నీ మర్చిపోయి టీవీ ముందర సినిమాలు కూర్చొని ఇదేంటి ఏటైపోరాదు ఈరోజు ఏటో ఏటో ఎలక్షన్ ఏటైపోతుంది, ఎవడొస్తాడు అని చెప్పి అందరూ కూర్చొని పోతారు అన్నమాట, పనులన్నీ మానేసుకొని ఏదన్నమాట. సో అలా అందుకే మనం పిల్లలకు కూడా మనం ఏం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మనకేమీ తెలియదు అనమాట. మనం చెప్పుకోవచ్చు ఎంతో బాగుంది, ముద్దు ముద్దుగా ఉన్నారు, ముద్దు ముద్దుగా. ఈ ముద్దు ముచ్చట ఎంతకాలం ఉండదు అనమాట అమ్మ అయ్యా, ఈ ముద్దు ముచ్చట ఎంతకాలం ఉండదు అనమాట. ఆడు పెద్దోడు అవుతాడు, ఆడు పెద్దదిందో మీకు చూపిస్తాడు, పెద్దది చూపిస్తాడు అనమాట. అంతవరకు మనకు బుద్ధి రాదనమాట, వికసించదనమాట. నన్ను కూడా అలాగే అన్నారు మా అమ్మ నాన్న, ఓరి వేధవ నీకేం పోయే కాలం వచ్చింది, ఇస్కాన్కి వెళ్తున్నావు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి, అయ్యో నువ్వు ఇస్కాన్లోనే ఉండరా బాబు, ఈ సంసారం అంతా నీకు వద్దురా బాబు అన్నారు అనమాట. ఇప్పుడు ఒక పిల్లడు పోయిన తర్వాత అర్థమైంది అనమాట, కోవిడ్లో పోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, బాబోయ్ వద్దురా ఈ బాధలన్నీ పడలేవు నువ్వు. నేను కొడుకులకు చేసేది మనవాళ్ళకి చేయాలి, మనవరాళ్ళకి చేయాలి, బాధ ఎవరికి పడతాడు అలా అని చెప్పి మేమే అందరినీ మందిరాలకు వచ్చేయండి చక్కభజన చేయండి అని మేము ఎవరికి చెప్పడం లేదన్నమాట. సో మనం మన పిల్లల్ని మనం ముద్దుగా చూసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ ముద్దు ముచ్చట ఎటువంటిది ఉండాలంటే భగవంతుడి వైపు దారి చేయాలి. కొట్టినప్పుడు కొట్టాలి, గట్టికి కొట్టాలి, కొట్టకపోతే చెరపకురా చెడేవు. అంటే ఏంటంటే దాని ఏమంటారు, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అనమాట. అంటే విన్నంత వరకు ఇలా, లేకపోతే కొట్టాలన్నమాట, ఏడవచ్చు నో ప్రాబ్లం. మాకు ఎంతోమంది వీపు విమానం మోత భయించాలి అనమాట, చీపురు కట్ట తిప్పి కొట్టేవారు మమ్మల్ని. అయితే అలా కొట్టకపోవడం వల్లే ఇప్పుడున్నటువంటి యువతి యువకులు ఇలా నాశనం అవడానికి గల కారణం అదేనమాట. సో ఎవరికైనా ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి. కాకపోతే ఏంటంటే ఎందుకు అందరికీ భగవంతుడి పట్ల మనసు లేదు, భగవద్గీత చదవడం లేదంటే ఈ అమ్మ అమ్మమ్మ నాయనమ్మ తాత చదవడం లేదు, వాళ్ళ యొక్క కొడుకులు చదవడం లేదు, వాళ్ళ పిల్లలు చదవడం లేదు, ఈ మొత్తం అందరూ కూడా చదవకుండా మనం భగవద్గీత వెళ్ళిపోయి వచ్చిందండి మన ఇంట్లో పెద్ద టీవీ మొబైల్, అదే వచ్చిందన్నమాట, ఇంకేమీ లేదు. సో దాని ద్వారా ఏమొచ్చింది, మనకి ఎన్నెన్నో విషయాలన్నీ ఎక్కడో హైదరాబాద్లో జరుగుతుంది, రెండో రోజు మనకు తెలిసిపోతుంది అనమాట. దానివల్ల ఏమైనా లాభం ఉందంటే ఏమీ లాభం లేదన్నమాట. సో ఇది న్యూస్. ఈరోజు మనకు ఉన్నటువంటి వార్తలు ఏమిటి, ఈరోజు వార్తలు సంపతి వార్తాహ శూయంతాం అని చెప్పి సంస్కృత వార్తలు వచ్చేవన్నమాట నేను చిన్నప్పుడు. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సంపతి వార్తాహ మీకు తెలుసా, విన్నారా ఎప్పుడైనా? ఇదన్నమాట, ఇలా చెప్తాడన్నమాట, సంపతి వార్తాహ శ్రూయంతాం అని చెప్పి సంస్కృతంలోనే మొత్తం ఈ పదం అయితే నాకు బాగా గుర్తుందనమాట. సో ఇవి వార్తలు అన్నమాట. ఏం వార్తలు, మనం ఈ భౌతిక సంసారంలో ఉన్నంత కాలం భగవంతుడి కోసం కైంకర్యం చేస్తుంటే సాక్షాత్గా ఇక్కడ ప్రభుపాదులు ఏదైతే చెప్తున్నారో మనం నేరుగా వెళ్ళి ఇంకా మరి విగ్రహాలకి భగవంతుడి యొక్క అర్చ విగ్రహం రాముడికి మనం ఇక్కడ డైరెక్ట్గా సేవ చేస్తుంటే సాక్షాత్తుగా ఇలా నిద్రపోయిన తర్వాత లేచినప్పుడు రాముడే సాక్షాత్తుగా మనం కౌగిలించుకుంటాడు అనమాట. అలాంటి వాతావరణం మనం చేసుకోవాలన్నమాట. మనం చూడొచ్చు రామదాసు కానీ వీళ్ళందరూ భక్తులు ఎంతో మంది ఉన్నారు, మన ఆంధ్రాలోనే ఎంతో మంది భక్తులు ఉన్నారు. తర్వాత మన ఆచార్యులు ఎంతో మంది ఆచార్యులు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నంతసేపు భగవంతుడు చేయడం ద్వారా ఈ శరీరం వదిలే టైంకి వాళ్ళ ఆధ్యాత్మిక జగత్తులో నేరుగా భగవంతుడిని చూడడం అనమాట. ఈ మానవ జన్మ ఉన్నది భగవంతుడిని సాక్షాత్తుగా చూడడం. ఇలాగా మనం ఏంటనుకుంటాం, భగవంతుడు అర్చా విగ్రహానికి భగవంతుడికి తేడా లేదు, యాక్చువల్గా ఆయనే నించున్నాడు, కానీ మనకి అర్థం కావడం లేదు. మనం ఏంటంటే అది రాయి రపాషణం అనుకుంటున్నాం, లేకపోతే అది దెయ్యం అని ఇంకోటి చెప్తుంటే మనం ఓ అని ఊపేసి మనం ఇంకోటి ఏదో అనుకుంటున్నాం, కానీ అది కాదనమాట. సో ఎప్పుడైతే మనం ఆ రకంగా కార్యం చేస్తామో, ఆ రకంగా మనం తింటామో, ఆ రకంగా మనం ఎప్పుడైతే పడుకుంటామో, ఆ రకంగా ఎప్పుడైతే లేస్తామో, ఆ రకంగా కల్లాపు చల్లుతామో, ఆ రకంగా ముగ్గులు పెడతామో, ఆ రకంగా మనం ఎప్పుడైతే ప్రతి కార్యంలోని భగవంతుడిని చూస్తామో, ప్రతి కార్యంలోనే భగవంతుడిని చూడాలి, భగవంతుడిలో ప్రతి కార్యాన్ని ఆయన చేస్తుంది, మనం ఎలాగా ఆయన చేస్తున్నాడని మనం చూస్తామో అప్పుడు మనకి భగవద్ధామం తథ్యం అనమాట. సో అంతవరకు ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటూ కొంచెం
టైంకి తింటూ టైంకి పడుకుంటూ మనసుని కామక్రోధ లోభమోద మత్సర లేకుండా ఏ రకమైన ఈర్ష్య లేకుండా శాస్త్రం చదువుతూ శాస్త్రాన్ని శ్రవణం కీర్తనలో ఉపయోగించుకుంటూ మనం చేస్తూ ఉండాలి అనమాట. సో అది చేయడమే చాలా సింపుల్ అనమాట, ఎవరైనా చేయొచ్చు. సో ఇది విషయం. ఎవరికైనా ఏదైనా అడగాలని ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఏదైనా అడగాలనుందా? ఏంటండి? అడగండి, పర్వాలేదు. మీరు మాట్లాడుకునే బదులు మమ్మల్ని అడిగితే ఇంకా బాగుంటుంది అన్నమాట. అడగండి, ఎవరైనా ఏదైనా అడగాలందా? అంతా అర్థమైపోయింది. రేపొద్దున కల్లాపు జల్లే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు భగవంతుడే మాకు కనిపిస్తాడు. వాడు కనిపిస్తాడు, భగవంతుడు కనిపిస్తాడు, నేను మాత్రం కనిపిస్తాను. చాలా బాగుంది. ఎవరు చేశారు ఈ మాల? చాలా బాగా చేశారు. చూడండి, చాలా సింపుల్ అనమాట. ఎవరైనా సరే భగవంతుడి కోసం మాల కడితే ఆ భగవంతుడు స్వీకరిస్తే ఆ పూల మొక్కకి మానవ జన్మ లభిస్తుంది. తెలుసా మీకు? ప్రభుపాదులు గారు చెప్పారు, ఎవరైతే ఏ మొక్క అయితే మనం భగవంతుడికి అర్పిస్తామో పూలు, ఆ పువ్వుల మొక్క ఏవైతే ఉందో ఆ పూల మొక్కకి ఆ జీవికి నెక్స్ట్ జన్మలో భక్తుడయ్యే ఎందుకంటే మానవ జన్మలోనే భక్తి చేయగలం అనమాట. సో భక్తుడయ్యే ఒక అవకాశం కల్పిస్తాడు అనమాట. దీనికన్నా మహద్భాగ్యమే ఉంది. ఆ తర్వాత ఎవరైతే దీన్ని అల్లుతారో వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క కృప లభిస్తుంది. భగవంతుడి యొక్క కృప లభించడం అంటే, నాకు ఇప్పుడు నా క్యాడ్ 80 లేవు, నాకు 2 కోట్లు వస్తే నేను నమ్ముతాను. సరేనన్న అని నమ్మొచ్చు. అలా కూడా ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వస్తారు కదా, సుధామ లాంటి వాడి దగ్గరికి ఏమీ లేవు, ఆయన దగ్గర భగవంతుడు వెళ్ళాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరి కల్లా మొత్తం ఐశ్వర్యం అంతా వచ్చింది, కానీ ఆయన ఏం విచలితం అవ్వలేదన్నమాట. వాళ్ళ భార్య విచలితమైంది, కానీ ఆయనే విచలితం. ఎందుకంటే ఇవి ఉంటాయి పోతాయి, శరీరం ఉంటుంది పోతుంది. సో ఆ రకంగా పూర్వకాలంలో అందరూ అలాగే చేసేవారు. ఇప్పుడు అంతా ఆధునిక సమాజం అంతా సీరియళ్ళు సినిమాల ధ్యాసలో పడి మొత్తం అంతా నాశనం అయిపోయింది అనమాట. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ జాయ్. శిల ప్రభుపాద్ కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.